చూపిస్తూ ముందుకు నడిపించమని వినేవారిని కూడా చక్కగా అర్థం చేసుకోవడానికి సహాయం చేయమని దేవా మరి ఈ మాటలన్నీ కూడా మీ నామముకు మహిమకరంగా ఉంచుడి. మీ రాజ్యవ్యాప్తికి మరి మా యొక్క జీవితాలను కట్టుకునేందుకు సహాయం పడలాగున మరి దేవా నడిపించమని సహాయం చేయమని అతడు యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి పెడుకున్నాను తండ్రి. ఆమేన్. అవును. సో, మనం గనక మరి 16వ అధ్యాయం ఒకసారి మనం చదువుకుంటే గనక ఆహ్, ఇక్కడ నేను మ్యాప్ పెట్టాను. మీరు దాన్ని కొంచెం ఆహ్, మీరేం చేస్తారంటే మీరు జూమ్ చేసుకుంటూ చూస్తే మీకు కొన్ని పాయింట్స్ అనేవి మనం చదువుతా ఉన్నప్పుడు ఈ పేర్లు వస్తా ఉంటాయి గదా! ఆ పేర్లు ఇక్కడ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేవి మీరు చూసుకుంటూ ఉండొచ్చు. తెలుగులో నాకు దొరకట్లేదు ఇది. తెలుగులో దొరకడం కొంచెం కష్టంగా ఉంది. ఒకవేళ మీకు దొరికితే మీరు తెలుగు తీసుకొని బెస్ట్. ఆహ్, లేదంటే మరి ఇంగ్లీష్‌లో మరి ఎటు ఫీబీ ఉంది గాబట్టి మరి అన్నకు హెల్ప్ చేస్తదని ఆశిస్తా ఉన్నాను. ఓకే. మనం ముందుకు వెళ్దాం. ఇది మరి ఇది మ్యాప్. ఇది మీరు చూస్తూ ఉండండి చదువుతా ఉన్నప్పుడు. పౌలు దెర్బేకును, లుస్త్రకును వచ్చెను. పౌలు ఇది సెకండ్ మిషనరీ యాత్ర. రెండవ మిషనరీ యాత్రగా మనము తీసుకోవచ్చు పౌలుది. సో, ఈ రెండవ మరి మిషనరీ యాత్రలో ఇక్కడ ఏం చేస్తామంటే మనం ముందు చూస్తే మరి అక్కడ మార్క్ విషయం మనకు కొత్తగా అక్కడ మరి కనిపిస్తా ఉంటాడు. మార్క్ విషయంలో కొంచెం బర్నబాకను మరి పౌలుకి కొంత వితర్కణ జరిగినప్పుడు మరి పౌలు మార్క్‌ని వద్దని చెప్పడము, బర్నబా మార్క్‌ని తీసుకొని వెళ్ళడము. సో, అక్కడ ఆహ్, మరి అయినప్పటికిని అది దేవుని చిత్తమే. అలా అన్న ఆహ్, కొన్ని సార్లు ఆ పర్సనే కావాలి. లేదా వద్దు అనడము అనేవి మనం అనుకుంటాం కానీ, దేవుడి ప్రణాళిక కొన్ని సార్లు మన అయిష్టాలకు ఆహ్, అవి ఉన్నప్పుడేంటంటే వాటిని మనము అంగీకరించం. ఒకవేళ దేవుడు ప్రేరేపిస్తున్నా మనం కొన్ని సార్లు అంగీకరించమనమాట. సో, బహుశా నేననుకుంటాను ఈ యొక్క సంఘటన నేటి మరి నేటి దినాల్లో ఇది ఎప్పటికైనా సరే ఈ విషయము గమనిస్తా ఉన్నప్పుడు ఇలాంటి సిట్యుయేషన్స్ ఏదైనా జరుగుతున్నాయి అంటే ఇది కామన్. ఇది మానవులకు సహజమైన విషయం అది. సహజంగా జరుగుతది. మనుషులం కాబట్టి సహజ స్వభావం. సో, దీన్ని మనము ఎక్కువగా తీసుకోవడానికి అవసరం లేదు. ఇక్కడ ఆ యొక్క అధ్యాయంలో మరి పౌలు వ్యతిరేకించినటువంటి జాన్ మార్క్‌ని, ఆ తరువాత అదే జాన్ మార్క్‌ని మరి పౌలు ఇప్పుడు నాకు వద్దనుకున్నాను గదా! ఇంక వద్దు ఇంకంతే అనుకునకుండా తన యొక్క ఫస్ట్ అయితే తన యొక్క మరి ఒక చోటికి రావాల్సినటువంటి మరి పరిచర్యలో రావాల్సినటువంటి పర్సన్ అక్కడ రాలేదన్న కోపంలో మరి పౌలు తను అంటే ఒక బాధ్యత లేనివాడు అన్నట్లుగా వద్దనుకున్నాడు. కానీ ఆ తర్వాత తను మరి తన యొక్క పరిచర్యలో మరి బర్నబా తనకిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి పరిచర్యలో తను ఏదైతే మరి డెవలప్‌మెంట్ దినదినము మరి విశ్వాసంలో కొనసాగుతూ దేవుడి పరిచర్యలో ముందుకు వెళ్తా ఉన్నాడు. అవన్నీ చూసి పౌలేం చేశాడంటే రియలైజ్ అయ్యి ఆహ్, తర్వాత ఈ జాన్ మార్క్‌నే ఫస్ట్‌లో రిజెక్ట్ చేసిన జాన్ మార్క్‌నే తను మరలా కోరుకోవడము మనము తర్వాత చూస్తాం అన్నమాట. సో, అంటే ఒకసారి తప్పు జరిగినప్పుడు తప్పుగా ఖచ్చితంగా అనుకుంటాం మనం. కొందరి గురించి కొన్ని సార్లు తప్పుగా అనుకుంటాం. అంత మాత్రాన ఆహ్, మరలా ఐక్యం కాకూడదనేది లేదు. ఇక్కడ మనకి ఈ విషయము దేవుడు మనకు తెలియపరచడం కోసము స్పష్టంగా ఈ వాక్యాన్ని ఇక్కడ ఈ మాటలు ఈ అధ్యాయంలో పొందుపరిచాడు అనేది నేను నమ్ముతా ఉంటాననమాట. 15వ అధ్యాయము. సో, మరి ఆహ్, సో, ఏ స్థితిలో ఉన్నాననేది చూడకుండా ఎంతటి వాడను ఆహ్, ఎన్ని సంఘాలు కట్టుకుంటూ వెళ్ళాను ఇవన్నీ అలా ఏం చూడట్లేదు పౌలు. ఎంత వాడైనప్పటికిని గమనించాడు. గమనించి తన పరిచర్యను మరి తను తర్వాత మెచ్చుకుంటూ తన గురించి మాట్లాడడం మనం చూస్తాం అన్నమాట. అది అది కావాలి. తర్వాత 16వ వచనం మనం చదివితే గనక మరి పౌలు ఆహ్, ఆ జాన్ మార్క్ ప్లేస్ అక్కడ వద్దనుకున్నాడు కాబట్టి, ఆ జాన్ మార్క్ ప్లేస్‌లో ఇక్కడ మరి తిమోతి అనే శిష్యుడు రీప్లేస్ అవ్వడం మనం చూస్తాం. రీప్లేస్ అంటే తన ప్లేస్‌లో ఆయన అనొచ్చు లేదనుకుంటే ఇక్కడ మరి పౌలుతో పాటు మరి తిమోతి ఒక శిష్యుడిగా మరి ఇక్కడ జాయిన్ అవ్వడం అనేది మనం చూస్తా ఉంటాం. పౌలు దెర్బేకును ఎక్కడుంది దెర్బే? ఇక్కడుంది. ఇక్కడ మీరు మీకు పాయింట్ కనిపిస్తుందా? నా మౌస్ బహుశా మీకు ఇక్కడ కనిపిస్తుండొచ్చు. సో, రాఘవన్నకు ఫీబీ కుదిరితే టైప్ చేయి. ఇక్కడ ఇక్కడ ఉంది. దెర్బే అనేది.
ఇక్కడుంది. ఇక్కడ దెర్బే. సో, ఇక్కడ నుంచి దెర్బేకును, లుస్ట్రకును వచ్చెను. ఈ 2 పక్కపక్కనే ఉన్నాయి. దెర్బేకు ఆహ్, లుస్ట్రకును వచ్చెను. అక్కడ తిమోతి ఈ ప్రాంతంలో తిమోతి ఉన్నాడు. తిమోతి అని ఒక శిష్యుడుండెను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. తిమోతి యొక్క ఆహ్, తల్లి పేరు తల్లి ఎవరంటే యూదురాలు. తల్లి యూదురాలు. ఆమె విశ్వసిస్తా ఉంది. క్రీస్తు విశ్వాసంలో తనుంది. అలాగే అతని తండ్రి గ్రీస్ దేశస్థుడు. ఆ టైంకి వాళ్ళ తండ్రి చనిపోయాడు అనేది పండితులు చెప్పేటువంటి అలాగే హిస్టరీలో ఉన్నటువంటి అంశాలు. ఇక్కడ మాత్రం మనము అతని తండ్రి గ్రీస్ దేశస్థుడు. అంతకంత అతను ఉన్నాడా లేదా అనేది మనకు లేదు కానీ, హిస్టరీ అయితే తను ఇంకా ఆ టైంకి లేడు చనిపోయాడనేది చూపిస్తా ఉంది. సో, అయితే అతనేంటి గ్రీస్ దేశస్థుడు. ఇక్కడ తల్లి యూదురాలు, తండ్రి గ్రీస్ దేశస్థుడు. సో, ఇంటర్ కంట్రీ, ఇంటర్ క్యాస్ట్ లాగా ఇంటర్ కంట్రీ. అసలు వాళ్ళది ఆహ్, వేరు వేరు అన్నమాట. వాళ్ళ యొక్క కంట్రీసే వేరు వేరుగా ఉంటా ఉన్నాయి. జాతులే వేరుగా ఉంటా ఉన్నాయి. సో, ఇప్పుడు 2 జాతులకు సంబంధించినటువంటి అలాగే 2 రిలిజియన్స్‌కి సంబంధించినటువంటి పౌరసత్వాన్ని తిమోతి కలిగి ఉంటా ఉన్నాడు. ఎక్కువగా మరి ఏది కాదనుకున్నా మరి తండ్రి నుంచి పౌరసత్వం ఎక్కువొస్తుంది కాబట్టి అదే ఎక్కువగా కన్సిడర్ చేస్తా ఉంటారు. కానీ తను ఏదైతే ఆచరిస్తా ఉన్నాడో అది విశ్వాసం కొలిది ముందుకు వెళ్తున్నప్పటికిని సమాజంలో కన్సిడర్ చేసేది మాత్రము తండ్రి యొక్క పౌరసత్వాన్ని. సో, ఆ తర్వాత రెండవ వచనంలో చూస్తే అతడు లుస్ట్రాలోని ఇకోనియా. సో, ఇది ఇకోనియా. ఈ పక్క పక్కనే ఉన్నాయి ఇవన్నీ కూడా. లుస్ట్రాలోని ఇకోనియం. ఇకోనియాలో ఆహ్, ఇకోనియాలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. సో, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సహోదరుల వల్ల మంచి పేరు పొందినవాడు. ఇది ఎందుకయ్యా ఈ మంచి పేరనేది ఇక్కడ ప్రెస్ చేశారు అంటే మనకు పర్టిక్యులర్‌గా మనము చూడొచ్చు అక్కడ ఆహ్, ఇక్కడంటే మనము 6వ అధ్యాయంలో అక్కడ మంచి పేరు పొంది ఆత్మ కలిగినటువంటి వారు ఆహ్, ఇక్కడ ఈ పెద్దలను నియమించే ఆ యొక్క మరి 6వ అధ్యాయంలో పెద్దలను నియమించే ఆ నియామక క్రమంలో మనము చూస్తాము. సో, వాళ్ళకున్నటువంటి సాక్ష్యం అది. ఆ సాక్ష్యము ఉండాలి. ఆహ్, పణియాచు 1 సెకండ్. ఓకే. సో, అది మంచి పేరనేది ఉండాలి. సో, తర్వాత ఇతను మంచి పేరు పొందినటువంటి వాడు శిష్యుడిగా ఉండడానికి అర్హత కలిగినటువంటి ఇక్కడతో మనకి కనిపిస్తుంది. సో, తన శిష్యుల్లో చేర్చుకున్నాడు మన పౌలు. సో, తర్వాత అతడు తనతో కూడా బయలుదేరి రావాలని పౌలు కోరాడు. పౌలు కోరుకున్నాడు. తిమోతి తనతో రావాలని జెప్పేసి. మంచి పేరుంది. అలాగే మరి తల్లి మంచి ఆహ్, విశ్వసించిన ఒక యూదురాలనేది మనకిక్కడ కనిపిస్తుంది. తండ్రి గురించి మనకి ఎక్కువగా లేదు. తను విశ్వసించాడా లేదనేది ఇక్కడ లేదు కానీ, ఆ టైంకి అతడు లేడు గాబట్టి సో, మరి తల్లయితే యూదురాలు కాబట్టి తను విశ్వసించి ఉంది. 1 సెకండ్ బ్రదర్. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఓకే. ఆహ్, ఆ తర్వాత తనతో కూడా బయలుదేరి రావాలని పౌలు కోరి, అతని తండ్రి గ్రీసు దేశస్థుడని ఆ ప్రాంతంలోని యూదులందరికీ తెలియను కనుక, వారిని బట్టి అతన్ని తీసుకొని సున్నతి చేయించాను. సో, ఇది అవసరాన్ని బట్టి సున్నతి అనేది జరిగిస్తా ఉన్నాడు. అది అడ్డం కాకూడదు పరిచర్యకి. అది అడ్డం కాకూడదు. చేయించకూడదు అని లేదు, చేయించాలి అని కూడా మనకు సంఘకాలంలో లేదు గాబట్టి, పరిచర్యలో ఏదైనా అడ్డొస్తుంది అనుకుంటే, అది చేయగలిగిన విషయం అయితే, దాని వల్ల ఎటువంటి ప్రమాదం లేదు అనుకున్నప్పుడు, విశ్వాసానికి ఎటువంటి ప్రమాదం లేననుకున్నప్పుడు, అవతల వాళ్ళకి ఇబ్బంది అంటే అది ఆ విషయాన్ని అవతల వాళ్ళకు మరి అభ్యంతరం ఉన్నప్పుడు ఖచ్చితంగా చేయొచ్చు అనేది ఇక్కడ మనకు ఈ వాక్యం ద్వారా తెలుసుకుంటాం. ఇక్కడ సున్నతి ఇంక అవసరం లేదు. కానీ మరి తల్లి యూదురాలు, తండ్రి గ్రీసు దేశస్థుడు కాబట్టి, ఆ గ్రీసు దేశస్థుడు కాబట్టి వీళ్ళు అంగీకరించరు తిమోతిని అని తల్లి ఎటు యూదురాలు కాబట్టి తనకు మరి సున్నతి చేయించడం అనేది ఇక్కడ జరుగుతుంది. సున్నతి జరిగితే ఇంకా ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. ఆహ్, ఆ తర్వాత మనం చూస్తే గనక 4 వారు ఆయా పట్టణముల ద్వారా వెళ్ళుచు వారు ఇద్దరు పౌలు, తిమోతి. వెళ్తూ ఇప్పుడు పౌలు గురువుగా ఉంటా ఉన్నాడు. తిమోతి శిష్యుడుగా ఉంటా ఉన్నాడు. ఆయా మరి పట్టణంకు వెళుతూ యెరూషలేములో ఉన్న అపోస్తలులను, పెద్దలను నిర్ణయించిన విధులను గైకొనుటకు వాటిని వారికి అప్పగించిరి. ఇద్దరు కలిసి పనిచేస్తా ఉన్నారు. గనుక మరి సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను.
ఇద్దరు ఉన్నారు. ఇద్దరు కలిసి పనిచేస్తా ఉంటేనే సంఘముల యొక్క సంఘము యొక్క విస్తరణ అనేది ఇక్కడ జరుగుతా ఉంది. ఈవెన్ థో మనకి పౌలు గురువయినప్పటికిని కింద తనకు తిమోతి శిష్యుడుగా అన్నీ అరేంజ్ చేస్తా ఉన్నాడు గాబట్టి, సమయానికి అన్నీ అందించేవాడుగా ఉంటా ఉన్నాడు కాబట్టి, కొన్నిసార్లు పౌలులు నిలబడలేని ప్రదేశంలో తిమోతి నిలబడతా వస్తా ఉన్నాడు. చాలా దగ్గరగా ఉంటూ ఒక కొడుకు వలె తండ్రిని చూసుకున్నట్లు తిమోతి మరి పౌలుని చూసుకున్నాడని మనకి తర్వాత తర్వాత అన్ని తిమోతి గ్రంథం చదివితే గనక 2 తిమోతి పత్రికలు చూస్తే మనకు అది అర్థమైపోతది. వారి యొక్క బాండింగ్ ఎలా ఉందనేది. సో, అన్నీ తన దగ్గరుండి టైమ్ టు టైమ్ అన్నీ చేస్తా ఉన్నాడు కాబట్టి, సంఘ విస్తరణ అనేది చాలా వాళ్ళ విశ్వాసంలో సంఘములు విశ్వాసంలో స్థిరపడుతూ అనుదినము ప్రతిరోజు కూడా లెక్కకు విస్తరించుచుండెను. సో, ఎక్కడైనా సరే ఏ ఒక్కరి వల్ల కూడా ఏ పని జరగదు. ఒక వ్యక్తి కనిపిస్తాడంతే. ఆ వెనక చాలా మంది తనకు కావాల్సినవన్నీ అరేంజ్ చేస్తా ఉంటారు. కావాల్సినవన్నీ అరేంజ్ జేస్తారు. సరే ఒక పర్సన్ ఇప్పుడు ఎవరైనా పిలిచారనుకోండి ఒక చోటికి, మనం వెళ్తాము. వెళ్ళినప్పుడు మనం అక్కడ నిలబడి వాక్యం చెప్పింది కనిపిస్తది అందరికి. వాక్యం చెప్పిన పర్సన్‌ని అందరూ మెచ్చుకుంటూ ఉండడానికి తను నిలబడతాడు. కానీ ఆ వాక్యం చెప్పే ముందు తను నిలబడ్డానికి వెనక తనకు ఎంతమంది పరిచర్య చేసుంటారు? తను బస్ దిగినప్పుడు, తను రిసీవ్ జేసుకోవడానికి, తర్వాత తను ఫ్రెష్ అప్ అవ్వడానికి, తనకు కావాల్సినవన్నీ చూసుకోవడానికి, ఒకవేళ తను మరి తినాల్సిన అవసరత ఉంటే ఆ తిండి ఏర్పాట్లు చేసేవాళ్ళున్నారు. ఆ తర్వాత మరి తనకు కావాల్సినటువంటి మరి చర్చ్‌లో కావాల్సిన అన్ని ఎక్విప్‌మెంట్ కూడా సెట్ జేసేసి, తన పరిచర్య గురించి చెప్పేటోళ్ళు మరి ఇదంతా కూడా ఉన్నాయి గదా! అవన్నీ లేకుండా ఒక పర్సన్ నిలబడి చెప్పి పేరు సంపాదించుకొని రావడం కరెక్ట్ పద్ధతి కాదు. వెనక వీళ్ళందరూ చేస్తా ఉంటేనే, ఆ పర్సన్ అక్కడ నిలబడి పర్ఫెక్ట్‌గా పరిచర్య చేసొస్తా ఉంటాడు. అది వర్కౌట్ అవుతా ఉంది. అంతేకాని నిలబడి కనిపించినంత మాత్రాన ఆ పొగడ్తను తనొక్కడే తీసుకోవడానికి లేదు. ఖచ్చితంగా తన సహచరులు అందరి హస్తం అక్కడ ఉన్నట్లుగానే తను చెప్పాల్సుంటది. కొన్ని సార్లు నోటి మాటలతో చెప్పడం వేరు, మనస్ఫూర్తిగా చెప్పడం వేరు. అది గమనించుకోవాల్సిన అవసరత ఉంది. ఇక్కడ ఇద్దరు కలిసి చేస్తా ఉండడం వల్ల మరి అనుదినం కూడా విస్తరిస్తా ఉంది. తర్వాత మరి ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు ఫుక్రియ, ఫ్రుగియ, గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. మూసియా దగ్గరకు వచ్చి బితూనియకును వెళ్ళుటకు ప్రయత్నము చేసిరి. కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనియ్యలేదు. వారిని వెళ్ళలేదు. ఇది ఏషియా. ఇది ఏషియాలో వాక్యం చెప్పొద్దని పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఆటంకపరచడం మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఓకే. ఆహ్, సో, ఇక్కడ మరి మనం చాలా సార్లు అనుకుంటాం. ఎక్కడికైనా ఏదన్నా పరిచర్య ఉన్నప్పుడు ఒకవైపు ఈరోజు దేవుని చిత్తం లేదనుకుంటేనే ఇంకో కొన్ని సార్లు ఏమనుకుంటామంటే అపవాది అడ్డంకులు తీసుకొచ్చిందంటాం. ఇక్కడ వాక్యం మనం చూస్తే పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తా ఉన్నాడు. అక్కడ వాక్యం చెప్పొద్దు. వాక్యం చెప్పొద్దు అనేది నెగెటివ్‌గా తీసుకొని, దేవుడు వాక్యం చెప్పకుండా అడ్డగిస్తాడా? ఈ ఈ ఈ అడ్డగించే పనంతా అపవాదిది అని జెప్పేసేసి కామ్‌గా పక్కన కూర్చున్నటువంటి అపవాదిని గెలుకుతారనమాట. కానీ ఇక్కడ పరిశుద్ధాత్ముడు కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఆయన సర్వాన్ని ఎరిగిన సర్వాంతర్యామి కాబట్టి ఆహ్, తనేంటి మరి ముందుగానే అక్కడున్నటువంటి పరిస్థితులను బట్టి ఇప్పుడు అనుకూలం కాదు అన్నట్లుగా, ఇప్పుడు అవసరం లేదనుకుంటగా తగు సమయానికి జరిగిస్తాడు దేవుడు. కాబట్టి అక్కడ మరి వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరచడంతో వాళ్ళు మిగతా ప్లేసెస్‌కి వాళ్ళు వెళ్ళడము మనం చూస్తా ఉంటాం. ఇది గలతీయ. ఇక్కడ చూడండి దీంట్లో మీరు చిన్నగా చూడొచ్చు ఈ ప్రాంతాలు. ఒకవేళ మనకి ఇదంతా అయిపోయిన తర్వాత కూడా చిన్నగా ఈ అధ్యాయంలో ఉన్నటువంటి ప్రతి పేర్లు కూడా ఈ యొక్క మ్యాప్‌లో మనం చూస్తే ఆ ప్లేసెస్ అసలు వీళ్ళు ఎంత దూరం ప్రయాణం చేశారు? ఎలా ప్రయాణం చేశారు? ఇదంతా కూడా మనకొక ఐడియా వస్తదన్నమాట. వాళ్ళ కష్టం ఎంత ఉంది అనేది మనకొక ఐడియా వస్తది. ఆ తర్వాత ఆహ్, ఏ మరి 9వ వచనం చూసుకుంటే అప్పుడు మాసిదోనియాలో
మాసిదోనియ దేశస్థుడు ఒకడు నిలిచి, నీవు మాసిదోనియకు వచ్చి మాకు సహాయము చేయమని తనను వేడుకొనట్లు రాత్రి పౌలుకు దర్శనము కలిగెను. ఇక్కడ రాత్రి పౌలుకేమవుతుందంటే దర్శనం కలుగుతా ఉంది. ఏంటి అంటే ఒక పర్సన్ ఎవరు మాసిదోనియా దేశానికి సంబంధించినటువంటి ఒకతను నిలబడి ఏం చెప్తా ఉన్నాడు? "నువ్వు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయం చేయమని వేడుకుంటా" ఉన్నాడంట. ఆ దర్శనము కలుగుతా ఉంది. ఇది గూడా ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడే జరిగిస్తా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడే ఆహ్, ఆ యొక్క దర్శనాన్ని కలిగిస్తా ఉన్నాడంటే అప్పుడు మరి అతనికి ఆ దర్శనం కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మును పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు యత్నము చేసితిమి. సో, తెలుసుకున్నారు. దేవుడు అక్కడ పంపించడానికి ఇలా చూపించడానికి తెలుసుకొని వెంటనే అక్కడికి బయలుదేరారంట. కాబట్టి మేము త్రోయకు విడిచి త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సమొత్రాకేకును మరునాడు నెయపోలికిని అక్కడి నుండి ఫిలిప్పికిని వచ్చితిమి. మాసిదోనియా దేశంలో ఆ ప్రాంతములకు అది ముఖ్య పట్టణమును రోమియోల ప్రవాస స్థానమునై ఉన్నది. సో, ఇది మెయిన్ సిటీగా అక్కడ కనిపిస్తా ఉంది. మేము కొన్ని దినములు ఆ పట్టణంలో ఉంటిమి. సో, అక్కడ కొన్ని దినాలు అక్కడ ఉన్నారని చెప్పేసి మనకు ఇక్కడ తెలుస్తా ఉంది. ఆ తర్వాత మరి విశ్రాంతి దినమున గవిని దాటి నది తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి, నదీ తీరాన ప్రార్థన జరుగుతదని తెలుసుకొని అక్కడికి వెళ్లి కూర్చొని, అక్కడ ఎవరికి చెప్తా ఉన్నారు? స్త్రీలతో మాట్లాడుతా ఉన్నారు. స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లూదియా అను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. అక్కడ మరి స్త్రీలతో మాట్లాడుతున్నప్పుడు లూదియా అనే ఒక దైవభక్తి కలిగిన స్త్రీ ఏం చేస్తా ఉంటే, ఆమె వింటుందనమాట. విని ఆమె ఎవరంటే ఊదా రంగు పొడిని తుయతైర పట్టణస్తురాలు. ఆమె మరి తుయతైర పట్టణం నుండి మరి అక్కడ కొన్ని ప్లేసెస్‌కి తిరుగుతూ ఇది తుయతైర. ఇది తుయతైర. మరి ఈ ప్రాంతం నుంచి తను మరి అన్ని ప్రాంతాలకు వెళ్తూ తనేం చేస్తుంది అంటే వ్యాపారం చేసుకుంటా ఉంది. మరి ప్రభువు ఈ ప్రాంతంలో తనను దర్శించడం మనం చూస్తాం. ప్రభువు ఆమె హృదయాన్ని తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచింది. సో, ప్రభువు హృదయం తెరిచాడు. ప్రభువు తెరిస్తే తప్ప మనం ఎంత మొత్తుకున్నా కూడా కొన్నిసార్లు అనుకుంటాం. వాళ్ళకెంత చెప్పినా ఆళ్ళు వినరు. కొంతమంది ఖచ్చితంగా హృదయాన్ని చెవులు మూసుకుంటారనుకోండి. అలా కాకుండా ఇంకొంతమందిని చూస్తే గనక దేవుడు గనక వాళ్ళ హృదయాన్ని తెరవకపోతే వాళ్ళు వినలేరు. ఇక్కడ ఆమె హృదయాన్ని తెరిచాడు కాబట్టి విని ఆమె ఏం చేస్తా ఉందంటే వెంటనే ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మం పొందేసేసారు. నేను ప్రభువునందు విశ్వాసము గలదాన్ని అని మీరు ఎంచితే, సో, నాకు ప్రభువందు విశ్వాసం ఉందని మీరు అనుకుంటే, నా ఇంటికొచ్చి ఉండడని వేడుకొని వారిని బలవంతం చేశానమాట. మమ్మల్ని బలవంతము చేశాను. సో, అక్కడ చెప్తా ఉంది. మీకు నమ్మకం ఉంటే నేను విశ్వాసినని మీకు నమ్మకం ఉంటే దయచేసి మా ఇంటికొచ్చి అప్పుడు వాళ్ళందరూ కూడా మరి బాప్తిసం కూడా తీసుకున్నట్టు మనకు కనిపిస్తా ఉంది. తర్వాత 16వ వచనం చూస్తే, మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుతోను అను దయ్యములు పట్టినదై సోదె చెప్పుడు చేత తన యజమానునకు బహులాభం సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు. వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించు వారై ఉన్నారని కేకులు వేసి చెప్పెను. చూసారా ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం. ఆశ్చర్యం అనేది మనకు గాని, దేవుడక్కడ ఎవరిని వాడుకుంటున్నాడు? వీరి గురించి సాక్ష్యాన్ని ఎవరి చేత ఇప్పిస్తా ఉన్నాడు? ఆ పుతోను దయ్యం పట్టినటువంటి సోదె చెప్పే మనిషి ద్వారా వినిపిస్తా ఉన్నాడు. ఎందుకయ్యా? ఎందుకు ఆమె చేత వినిపించాలంటే, అక్కడున్న కొంతమంది ఉంటారు గదా! కొంతమంది కొన్నిటిని చాలా బాగా విశ్వసిస్తారు. చాలా బాగా నమ్ముతారు. వాళ్ళు చెప్తే ఇంక రెండో మాట ఇంక అవసరమే లేదు వాళ్ళకి. కన్ఫర్మ్ ఇంగంతే. కన్ఫర్మ్ చేసుకుంటారు. ఇంకెవరొచ్చి చెప్పినా ఇంక వాళ్ళు వినరు. కొన్నిసార్లు అంటాం గదా! దేవుడు దిగొచ్చినా వీళ్ళు వినరు ఆ బ్యాచ్ ఉంటారు కాబట్టి వాళ్ళ కోసము మరి దేవుడు తన నోట మరి చెప్పిస్తా ఉన్నాడు. అలాగనే ఆమెను దేవుడు దర్శించాలనుకున్నాడు. ఆమెను దేవుడు దర్శించాలనుకున్నాడు. ఇప్పుడు దర్శించే సమయం వచ్చింది. ఆమెకి విడుదల సమయం కూడా
వచ్చింది. ఏమని సాక్ష్యం ఇస్తా ఉంది ఆమె ఆ సోద చెప్తూ? పౌలును మమ్మల్ని వెంబడించి ఈ మనుష్యులు అక్కడ పౌలుని మాత్రమే కాదు కానీ, పౌలుతో ఉన్న వారిని కూడా ఏమంటది? ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు. వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించు వారనై ఉన్నారు అని కేకలు వేసి చెప్పాను. ఆమె ఇలాగున అనేక దినములు చేయుచు చుండెనంట. అనేక దినాలు చేస్తా ఉన్నప్పుడు, మరి పౌలు ఏం చేస్తా ఉన్నాడు? అనేక దినాలు చేస్తా ఉన్నప్పుడు తన వైపు చూసాడు తను. వ్యాకుల పడి. అప్పటిదాకా మరి ప్రతిదినం వింటూ వచ్చాడు. అలా ఇలా జరుగుతా ఉన్నప్పుడు మనం కొన్నిసార్లు అబ్జర్వ్ చేయాలి. ఎందుకు రిపీటెడ్‌గా ఇలా జరుగుతా ఉంది? ఎందుకు రిపీటెడ్‌గా జరుగుతుంది? మనం కొంచెం ఆగి అబ్జర్వ్ చేయాలి. సేమ్ పౌలు కూడా మరి ఆ విషయాన్ని చూసి బ్యాక్‌లో పడి మరి తన వైపు తిరిగి, "నీవు ఈమెను వదిలిపొమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని" ఆ దయ్యముతో చెప్పెను. వెంటనే అది ఆమెను వదిలిపోయింది. యేసుక్రీస్తు నామంలోనే బలముంది. యేసుక్రీస్తు నామంలో శక్తి ఉంది. యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తేనే ప్రార్థనకు ప్రతిఫలం. ఎంత పెద్ద ప్రార్థన చేసి యేసుక్రీస్తు నామమున మరి అంగీకరించకపోతే అది వ్యర్థము. అలానే చివర్లో అనేది మాత్రమే గాదది. మొదటి అయినా సరే, ఎక్కడైనా యేసుక్రీస్తు నామము మనకు నామమున మనం ప్రార్థన చేయడం కావాలి. సో, అది మనం గమనించుకోవాలి. తలాగున ఆహ్, తర్వాత మనం చూస్తే మరి అక్కడ ఆమెను వెంటనే మరి దయ్యం వదిలిపోవడం మనం చూస్తాం. ఆమె యజమానులు తమ లాభసాధనము పోయినని చూచి పౌలును, సీలను పట్టుకొని ఇక్కడ పౌలు, సీల ప్లస్ తిమోతి ముగ్గురు కనిపిస్తా ఉన్నారు. పౌలు, సీల, తిమోతి. కదా ఇక్కడ తిమోతి లేడు. పౌలును, సీలను మాత్రమే పట్టుకొని గ్రామపు చావడిలోకి అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయిరి. అధికారుల దగ్గరికి ఈడ్చుకొని పోయారు. అంతటా న్యాయాధిపతుల యొద్దకు వారిని తీసుకొని వచ్చి, ఈ మనుషులు యూదులై ఉండి రోమా పట్టణపు మెయిన్ సిటీ అని చెప్పాం గదా! యూదులైయుండి రోమీయులమైన మనము అంగీకరించుటకు కైనను చేయుటకైనను కూడని ఆచారములు ప్రచురించుచు పాపం వీళ్ళకి తెలీదు పౌలు రోమీయుడని. వారసత్వం కలిగిన వాడని తెలీదు గాబట్టి మరి ఇలాగ చేశారాళ్ళు. అప్పుడు జనసమూహమును వారి మీదకి దొమ్మిగా వచ్చెను. న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలెనని ఆజ్ఞాపించిరి. వారు చాలా దెబ్బలు కొట్టడం అయిపోయింది. వారినేం చేశారంటే చెరసాలలో వేశారు. కొట్టి చాలా దెబ్బలు కొట్టి చెరసాలలో వేసి భద్రంగా కనిపెట్టవలెనని చెరసాల నాయకుడికి ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్ళకు బొండ వేసి బిగించాను. బొండ అంటే చాలా గట్టిగా ఇంతింత లావుంటాయవి. ఇంతింత లావు ఇంకా ఆహ్, చెక్కకి చెక్కకి వేసి ఉంటుంది. బహుశా మీకు అది ఐడియా ఉండుంటదనుకుంటా. ఒకసారి ఇమేజ్ చూద్దాం మనం. ఇమేజ్ చూస్తే గనక ఆ చెక్క ఇగో ఇలా ఆహ్, ఒక్క నిమిషం. ఈ ఇమేజ్ చూడొచ్చు. ఈ ఇమేజ్. ఈ బోండాలు చూసారా? ఇలా ఇంత గట్టిగా ఉంటాయి. ఇంకొకటి అవి చెక్కకే ఫిక్స్ చేసి కూడా ఉంటాయి కొన్నిసార్లు. చెక్కకే ఫిక్స్ చేసి కూడా ఉంటాయన్నమాట. సో, ఇప్పుడు ఆహ్, అలా ఉంటుంది. ఓకే. సో, అలా బిగించి వాళ్ళని భద్రంగా చూసుకోమని ఆజ్ఞ ఆజ్ఞ చేసి వెళ్లారు. అయితే మధ్యరాత్రి మిడ్‌నైట్ ఏం జరిగిందంటే అర్ధరాత్రి పౌలును, సీలను దేవునికి ప్రార్థించుచు, ప్రార్థన చేస్తూ కీర్తనలు పాడుతుంటారన్నమాట. ఒక ప్రార్థన లేదు. పాటలు పాడుతా ఉన్నారు. ఆ పాటలు పాడినప్పుడు ఏమవుతుందంటే, ప్రార్థన చేసి పాటలు పాడుతా ఉంటే ఖైదీలను విలుచుండిరి. ఖైదీలు వింటా ఉన్నారు. అప్పుడు అకస్మాత్తుగా మహా భూకంపము కలిగెను. మనము ఎరికో దగ్గర కూడా చూస్తాం. కొన్ని రోజులు సైలెంట్‌గా చుట్టూ తిరిగి ఆరో రోజులు, ఏడో రోజు ఇక గట్టిగా కేకలు వేస్తూ ఉండడం వల్ల ఇది ఒక ఫిజిక్స్ ఆహ్, సంబంధించిన విషయం. అంటే
ఇలా చేస్తున్నప్పుడు ఆ భూమి అంతా అదిరిపోతదనమాట. లూజ్ అయిపోయి తర్వాత ఏమవుతుందంటే ఒక్కసారి సౌండ్ వినిపిస్తే అది మొత్తం కూడా కూలిపోయే అవకాశం ఉంటది. అందుకే మనకి ఇంతకుముందు మనకి లెసన్స్ ఉండేవి. 90స్ వాళ్ళకైతే తెలుస్తది. ఆ లెసన్‌లో ఏముంటదంటే ఈ బ్రిడ్జ్ మీద ఆహ్, బ్రిడ్జెస్ ఏవైతే అంతకుముందు చిన్న చిన్నవి ఉంటాయి గదా! ఫ్లైఓవర్స్ బ్రిడ్జెస్ అవి ఉంటాయి గదా! ఆ బ్రిడ్జ్ మీద మార్చ్ ఫాస్ట్ చేయకూడదు. ఆ! మార్చ్ ఫాస్ట్ అంటే మనకు తెలుసు గదా! లెఫ్ట్, రైట్ అనుకుంటూ సైనికులు వీళ్ళు వెళ్తా ఉంటారు. పోలీసులు గాని ఇలా. ఇంకెవరైనా సరే బ్రిడ్జి దగ్గరికి రాగానే ఆగిపోతారు. చేయరిక. ఎందుకయ్యా అంటే అక్కడున్నటువంటి ఆ యొక్క ఈ మార్చ్ ఫాస్ట్ చేస్తున్నప్పుడు అందరి కళ్ళు ఒకేసారి పడతది గదా! ఆ దెబ్బకు ఆ బ్రిడ్జ్ అంతా అదిరిపోతది. అదిరిపోయి కూలే అవకాశం ఉంటుంది. కాబట్టి అదే ఫార్ములా అక్కడ గూడా. ఎక్కడ ఎరికో పట్టణము, ఎరికో గోడలు కూలిపోవడానికి ఇదే ఫార్ములా. అదే ఫార్ములా ఇక్కడ యూజ్ చేస్తా ఉంటారనమాట. సో, అలా అక్కడ జరిగింది. సేమ్ ఇక్కడ గూడా మరి పాటలు పాడుతూ వీళ్ళు ఉన్నారు కాబట్టి మరి అకస్మాత్తుగా భూకంపం కలిగి చెరసాల పునాదులు అదిరిన వెంటనే తలుపులన్నీ తెరుచుకొని అందరి బంధకములు ఊడెను. అందరి బంధకములు ఊడెను. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీయు తెరిచి ఉండుట చూచి ఖైదీలు పారిపోయిరనుకొని కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయి. పైన చూస్తే ఖైదీలు అందరూ వినుచుండిరన్నమాట. వాళ్ళతో ఇంకా ఖైదీలున్నారు. వాళ్ళు వింటా ఉన్నారు. ఈ జాగ్రత్తగా భద్రతగా చూసుకోమని చెప్పిపోతే, ఈ నాయకుడేమో చక్కగా పడుకొనున్నట్లున్నాడు. ఇది ఇదంతా జరుగుతా ఉన్నప్పుడు సడెన్‌గా మేలుకొని తలుపులన్నీ తెరిచి ఉండటం చూచి, ఇంక వీళ్ళు పారిపోయారనుకోని, ఇక ఇంక వాళ్ళు చంపడం ఎందుకు నేనే చస్తాలే, వాళ్ళైతే భయంకరంగా చంపుతారని చెప్పేసేసి ఆహ్, తనని తాను చంపుకోవడానికి ఇక్కడ చూస్తా ఉన్నాడనమాట. అప్పుడు, అప్పుడు మరి పౌలు నీవు నీవు ఏ హానియు చేసుకొనవద్దు. మేమందరం ఇక్కడే ఉన్నామని బిగ్గరగా చెప్పెను. అలాంటి దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచూ పౌలును, సీలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను? మనం ముందు చూస్తే అక్కడ లూదియా రక్షణ పొందింది. ఆ తర్వాత చూస్తే పుతోను దయ్యం పట్టిన చిన్నది కూడా మరి విడుదల పొందుకుంది. ఆ తర్వాత చూస్తే మనము ఇక్కడికొచ్చేసరికి మరి ఈ యొక్క ఆహ్, నాయకుడు చెరసాల నాయకుడు కూడా మరి ఇప్పుడు విశ్వాసంలోకి వస్తా ఉన్నాడు. ఆహ్, మరి ఏం చేయాలి అని అడిగినప్పుడు, అయ్యలారా రక్షణ పొందడానికి ఏం చేయాలన్నప్పుడు అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము. అప్పుడు నీవును, నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి, అతని ఇంటనున్న వారందరికిని దేవుని వాక్యము బోధించిరి. అతనికి వారందరికిని అతని ఇంట్లో ఉన్న వారందరికి కూడా మరి వాక్యమును బోధించిరి. ఆ తర్వాత మరి చూస్తే రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములను కడిగెను. ఇప్పుడు పరిచర్య చేస్తా ఉన్నాడు. గాయాలు కడిగాను. వెంటనే అతని ఇంటి వారును బాప్తిస్మము పొందిరి. మరియు ఇక్కడ చూస్తున్నాము వెంటనే బాప్తిస్మాలు జరిగిపోతా ఉన్నాయి. వెంటనే అవకాశం ఉన్న కొలిది వెంటనే బాప్తిస్మాలు జరిగిపోతా ఉన్నాయి. లేట్ ఎవరు చేయట్లా. ఎవరు కౌన్సెలింగ్స్ కోసం వెయిట్ చేయట్లా. ఎవరు కూడా కౌన్సెలింగ్ కోసం డేట్లు ఇవ్వట్లా. ఇది మనం చూడాల్సిన విషయం. బాప్తిస్మం అనేది చాలా అవసరమైన విషయం. నోటితో విశ్వసించే దానికన్నా విశ్వసించి వెంటనే బాప్తిసం తీసుకోవాలి. బాప్తిసం తీసుకోకపోతే పరలోకానికి మరి వారసులు కాలేరు. అది గమనించి మరి వెంటనే బాప్తిసం తీసుకోవడం అనేది మనము ఇక్కడ ఇవ్వడం అనేది కూడా మనం ఇక్కడ చూస్తా వస్తా ఉన్నాం. మరియు అతడు వారిని ఇంట్లోకి తీసుకొని వచ్చి భోజనం పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడే తన ఇంటి వారితో అందరితో కూడా ఆనందించెను. ఇంటి వారందరితో కూడా ఆనందించాడు. సేమ్ లోదియా విషయంలో కూడా ఇది జరుగుతుంది. మరి 35వ వచనం చూసుకుంటే, ఉదయమైనప్పుడు న్యాయాధిపతులు ఆ మనుషులను విడుదల చేయమని వీళ్ళకి తెలీదు. న్యాయాధిపతులకు తెలీదు పాపం ఈ జరిగిన సంఘటన అంతా. వాళ్ళేం చేస్తా ఉన్నారు ఇంక వాళ్ళని వదిలేయమని చెప్పేసేసి వాళ్ళు తప్పేం లేదు. ఇంక వదిలేయమనంటే మరి బంటులను పంపిరి. చెరసాల నాయకుడు ఈ మాటలు పౌలుకు తెలిపెను. ఇలా వదిలేయమని చెప్తా ఉన్నారన్న విషయం మరి చెరసాల నాయకుడు చెప్పినప్పుడు, మిమ్మల్ని విడుదల చేయమని న్యాయాధిపతులు వర్తమానం పంపి ఉన్నారు గనుక మీరిప్పుడు బయలుదేరి సుఖంగా పొండని చెప్పాను. అయితే ఇక్కడ పౌలు ఏం చేస్తాడంటే పొమ్మనంగానే వెళ్ళిపోవట్లా.
ఇక్కడ తన వారసత్వం ఏదైతే హక్కుందో దాన్ని మరి నెక్స్ట్ పరిస్థితులకు అడ్డు రాకూడదని ఈ యొక్క ఇప్పుడు జరిగిన సంఘటన నెక్స్ట్ విషయంలో అడ్డు రాకూడదని తన హక్కును ఇక్కడ నొక్కి మరి దాని గురించి పోరాడుతా ఉన్నాడు. మనం అనుకుంటాం గదా! మనం పోరాటాలు చేయగూడదు. ఆహ్, ఈ వీటికి సంబంధించినవి మనం చేయగూడదని. కొందరైతే ఇంకసలు ప్రభుత్వం నుండి వచ్చే ఏ పథకాలు గూడా తీసుకోరు. ఏందయ్యా అంటే అది తగ్గింపు జీవితం. గ్రేట్. అది వాళ్ళింకా మహాపరిశుద్ధులు, మహా తగ్గింపు కలిగినటువంటి వాళ్ళు. అది ఎక్కడ దేవుడు అలాంటివేం చెప్పలేదసలు. అలాంటివేం చెప్పలా. ఆ ప్రభుత్వం నుండి అధికారులకు లోబడమని ఉంది. ఇక్కడ మనం చూసుకుంటే అసలు యేసు ప్రభువే జనాభా లెక్కల్లో తన పేరు రాయించుకోవాల్సిన అవసరత వచ్చింది. దాక్కోవాల్సొచ్చింది. పారిపోవాల్సొచ్చింది. ఇలాంటివన్నీ లేవా? సో, అంటే ఇంకా యేసు ప్రభు కన్నా మనల్ని మనం బాగా తగ్గించుకుంటున్నటువంటి గొప్ప భక్తులం. సో, ఆ లెక్కన చూస్తే యేసు ప్రభు మనకన్నా తక్కువ భక్తుడు. ఇలా చేసేవాళ్ళ కన్నా తక్కువ భక్తుడు. అంతా వెర్రి. అది గుడ్డి భక్తి. వెర్రితనం అన్నమాట. అంటే చూపించుకోవడం తప్ప లేదంటే తెలియక చేసే ఇంకా తెలియక చేయడం అనేది నేను చెప్పలేను. ఎందుకంటే ఇంకా తెలిసేదేముంది ఇంకా? ఏదో ఊళ్ళో ఉన్నవాళ్ళు వాళ్ళకి వాక్యం తెలీదనుకుంటే ఓకే. రోజు వాక్యం చదువుతున్నోళ్ళు, రోజు విశ్వాసంలో నంబర్ ఆఫ్ వాక్యాలు వింటున్నటువంటి వాళ్ళు, ప్రవచనాలు చెప్తున్నటువంటి వాళ్ళు, వాక్యాలు చెప్తున్నటువంటి వాళ్ళకి ఇంకా తెలీదంటే ఏమనాలి? ఏమనలేం ఇంకా. నేర్చుకోవట్లేదు అంతే. అంటే తమను తాము ఎప్పటికీ ఇతరుల ముందు ప్రొజెక్ట్ చేసుకోవడానికి చూస్తా ఉన్నారు గానీ, దేవుని ఎదుట ఎలాగున ఉన్నామన్న విషయాన్ని మర్చిపోతా ఉన్నారు. ఏ పాటికి మనుషుల ముందు తమను తాము ఘనపరుచుకునేడానికి ఏవైతే చేయవచ్చో అవన్నీ చేస్తా ఉన్నారు. మళ్ళీ ఇంట్లో ఇయన్నీ తగ్గింపులుండవు. బయటకొచ్చినప్పుడు ఈ తగ్గింపులన్నమాట. అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి అన్నట్లుంటుంది. సో, అయన్నీ ఏం కాదు. అది మనకు మనుషులుగా మనకు ఈ లోకంలో ఉన్నప్పుడు కొన్ని కొన్ని ఉంటాయి. ఖచ్చితంగా వాటిని అనుసరించాల్సిందే. అందుకే ఎప్పుడు చెప్తా అవన్నీ లేనప్పుడు ఈ గ్రహం మీద ఎందుకు మనం? వేరే గ్రహాంతర వాసులయిపోతే సరిపోయిద్ది. ఇక్కడెందుకు ఉంచుతాడు దేవుడు? దేవుడే జనాభా లెక్కల్లో వస్తే మనమెవరము? ప్రభుత్వ పథకాలు తీసుకోకపోవడానికి కదా! కొంతమంది రిజెక్ట్ చేస్తా ఉన్నారు. ఎందుకు అంటే అవి యూజ్ చేసుకొని పరిచర్యలో మరి ఆహ్, కుటుంబమంతగా కలిసి వచ్చిన తర్వాత ఏవైతే ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలున్నాయో వాటి కోసము పరిచర్యను మరి ఎక్కడ నిర్లక్ష్యం చేస్తారో వాటిలో పడిపోయి ఈ లోకానికి సంబంధించిన వాటిలో పడిపోయి పరిచర్యను దెబ్బతీస్తారేమో అన్న ఉద్దేశ్యంతో కొంతమంది వాటిని దూరపరుస్తా ఉన్నారు. అది తప్పు కాదు. ఉద్దేశపూర్వకంగా ఇక్కడ మనం చూస్తాము. ఇక్కడ పౌలు ఏం చేస్తాడంటే తనకు రోమా వారసత్వం ఉంది. దానికోసం నిలబడి ఫైట్ చేస్తున్నాడు. తప్పు కాదు ఫైట్ చేయడం నిలబడి. అవసరమైనప్పుడు నిలబడి ఫైట్ చేయాలి. అలా చేయకపోతే ఆహ్, ఇప్పుడు తనకు ఆ పౌరసత్వం ఉంటే నెక్స్ట్ తనంటే భయపడతారు. రోమియోలంటే ఆ సమయంలో మరి ఇప్పుడు మనకు అమెరికా ఎలానో పెద్దన్నలాగా అక్కడ రోమ్ కూడా ఆ టైంలో పెద్దన్న. అంతకుముందు ఈజిప్ట్ ఎలా పెద్దన్నో రోము తర్వాత పెద్దన్న. ఇప్పుడేమన్నా రోమియోలని కదిలిచ్చాలంటే అందరూ భయపడతారు. అంత ఈజీగా ఒప్పుకోరు. అంత ఈజీగా వాళ్ళకు అంటే వాళ్ళ వారసత్వం అనేది కొంచెం ఎక్కువగా మనకు అమెరికా లాగనమాట. సో, ఇప్పుడు అది మరి తను దానికోసం ఫైట్ చేస్తున్నట్టు ఇక్కడ నిలబడ్డాడు. మరి మమ్మల్ని ఆహ్, చెరసాలలో వేసినప్పుడు, మమ్మల్ని బంధించినప్పుడు ఇవన్నీ విచారణ చేయాలిగా! ఎందుకు చేయకుండా వేసేశారు? అప్పుడు మాత్రం దొంగతనంగా తీసుకొచ్చి చాటున తీసుకొచ్చి పడేశారు గదా! ఇప్పుడైతే మరి అలా ఎలా చాటున పంపించేస్తారు? క్షమించాలి. అప్పుడేమో దుమ్మిగా మీద పడి అలా తీసుకొచ్చారు గదా! మరి ఇప్పుడెందుకు రహస్యంగా పంపించేస్తారా? అని జెప్పేసేసి లేదు అందరికి తెలియాలి. నా రోమా వారసత్వం అందరికి తెలియాలి అని జెప్పి నిలబడ్డాడు. అలా నిలబడినప్పుడు మరి వెంటనే ఆ బంటులు ఈ మాటలు న్యాయాధిపతికి తెలుపగా వీరు రోమీయులని వారు విని భయపడి వచ్చారంట.
వాళ్ళకి గుండెలు అదిరిపోయి ఉంటాయి. పౌలు రోమియోడన్న విషయము వాళ్ళు విని వాళ్ళకి గుండెలు ఆహ్, మరి వాళ్ళకి భయపడి ఉంటాయి. మనం చూస్తాము యేసు ప్రభువుని కూడా అప్పగించేటప్పుడు 2, 3 ప్లేసెస్‌కి తిప్పడం మనం చూస్తా ఉంటాం. ఇది నా కిందకి రాదు. ఇది నేను చేయలేను. ఇది నా దగ్గరికి రాదు. అది అక్కడికి పంపించడం ఇలా తిప్పడం జరుగుతా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం కూడా చూస్తాం. మన దేశపు వాళ్ళు వేరే దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు అరెస్ట్ చేస్తే వెంటనే వాళ్ళు మరి వేరే దేశానికి ఒక దేశపు సంబంధించిన వ్యక్తిని ఇంకొక దేశంలో ఆహ్, ఎలా పడితే అలా అరెస్ట్ చేయడానికి లేదు. ఒకవేళ అరెస్ట్ చేసినా కానీ వాళ్ళకు పనిష్మెంట్ ఇవ్వడానికి లేదు. ఈ ప్రభుత్వం యొక్క పర్మిషన్ తీసుకొని వాళ్ళతో మంతనాలు జరుపుకొని ఆ తర్వాతనే మరి తనకు పనిష్మెంట్ ఇవ్వాల్సుంటుంది. అది గూడా తీవ్రమైనటువంటి పరిస్థితుల్లోనే ఆ దేశంలో ఇవ్వాలి. లేదంటే తనని సొంత దేశానికి పంపించి అక్కడ పనిష్మెంట్ ఇవ్వడం లాంటిది జరుగుతుంది కానీ, ఇప్పుడు ఒక ఒక దేశపు వ్యక్తిని ఇంకొక దేశంలో పనిష్మెంట్ ఇస్తా ఉన్నారు అంటే అది ఆ దేశానికి. ఏ దేశానికి సంబంధించిన వ్యక్తో ఆ దేశానికి అది అవమానకరం. అందులోనూ ఈ రోమా ఇంకా పెద్ద ప్రభుత్వం గాబట్టి ఇది వాళ్ళకు అవమానం కాబట్టి ఈ విషయం తెలిసి వీళ్ళు ఇక భయపడిపోయి బతిలాడుకున్నారంట. ఆళ్ళనేమో ఇంతకుముందు చొక్కా పట్టుకొని లాక్కొచ్చినట్టు ఈడ్చేసేసి ఇంతింత పెద్ద మరి అవి బిగించి బోండాలు బిగించి సంకెళ్ళు వేసేసి పడేసి జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి పోయి ఇప్పుడేమో బతిలాడుతున్నారు. ఏమని? "అయ్యా! ఇక్కడ నుంచి పోండయ్యా బయటికి" అని. అప్పుడు లాక్కొచ్చి పడేసి ఇప్పుడు దయచేసి మీరు పోండయ్యా అని చెప్పి. అక్కడే ఉంటే ఈ విషయం గనక బయటకు పాకితే వీళ్ళకి చాలా ప్రమాదం. సో, బతిలాడుకుంటా ఉన్నారు. పోండయ్యా, పోండయ్యా అని. పట్టణం విడిచి పొండని వారిని వేడుకొనిరి. వారి చెరసాల నుండి వెలుపలికి వచ్చి లూదియ ఇంటికి వెళ్ళిరి. అక్కడ అక్కడి సహోదరులను చూచి ఆ అన్ ఆదరించి బయలుదేరి పోయిరి. సో, ఆదరించడం అంటే మరి ఇక్కడున్న పరిస్థితిని బట్టి ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదన్నట్లుగా మరి తనను ఆదరించి పంపించడం అనేది జరుగుతా ఉంది. సో, ఇది ఈ యొక్క 16వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు. ఇక్కడ 6 సంఘటనలున్నాయి. ఒకటేంటయ్యా అంటే మరి తిమోతి ఆహ్, శిష్యత్వాన్ని ఇక్కడ మనం శిష్యుడిగా పౌలు కోరు కూడా మనం ఇక్కడ చూస్తాము. సో, తనకి శిష్యుడిగా తిమోతి రావడం చూస్తా ఉంటాము. ఆహ్, ఆ తర్వాత మరి తిను ఒక యూదురాలి కొడుకు కాపోతే మరి తండ్రి గ్రీసు దేశస్థుడు కాబట్టి మరి అది ఏమాత్రం ఇబ్బంది అవ్వకూడదని మరి తినకు మరి సున్నతి చేయించడం జరుగుతా ఉంది. సున్నతి కేవలం ఎటువంటి అడ్డంకం రాకుండా ఉండడం కోసం మాత్రమే. అలాగే మరి ఈ తిమోతి మంచి పేరు గూడా సంపాదించినటువంటి వ్యక్తిగా ఇక్కడ ఉంటా ఉన్నాడు. ఆ తర్వాత మరి వారు పట్టణం ద్వారా వెళ్తూ మరి కలిసి పనిజేస్తా ఉన్నారు. పౌలు, సీల, తిమోతి వీళ్ళందరూ కూడా కలిసి పనిజేస్తా ఉన్నారు. అలా పనిజేస్తా ఉన్నప్పుడే సంఘములు విస్తరిస్తా ఉన్నాయి. ఏ ఒక్కరి పని వల్ల ఏ సంఘము విస్తరించబడదు. అందరూ కలిసి చేస్తా ఉన్నారు. అది గూడా మనకు క్లియర్‌గా అవుతుంది ఇక్కడ. తర్వాత మరి ఆసియాలో వాక్యం చెప్పుదని ఒక ప్లేస్‌లో వాక్యం చెప్పుదని దేవుడు పరిశుద్ధాత్మను తెలిపి వస్తున్నప్పుడు అది మనం గ్రహించాలి. దేవుడు చెప్తా ఉన్నాడు. అన్ని సార్లు అపవాదే కాదు. అన్ని సార్లు నాకు తెలిసి అపవాది మనిషి మీద వేసే అపవాదముల కన్నా మనిషి అపవాది మీద వేసే అపవాదాలే ఎక్కువేమో! అట్లే అనిపిస్తది. అడుగడుగున అపవాది పేరు తీసుకుంటారు. ఆ! దొరికాడు పాపం ఫ్రీగా దొరికినట్టు ప్రతి అపవాదం గూడా వేస్తూనే ఉంటాడు. వేస్తూనే ఉంటాం గదా! కామన్‌గా అది. ఆహ్, సో, ఇక్కడ తర్వాత మరి 2 ప్లేస్‌లో ఇక్కడ మరి పరిశుద్ధాత్ముడు వెళ్ళొద్దని వెళ్ళను. ఆహ్, మరి ఆహ్, పరిశుద్ధాత్ముడు వారికి తెలియపరుస్తా ఉన్నాడు. ఆ తర్వాత ప్రేరేపిస్తా ఉన్నాడు. తర్వాత దర్శనంలో మళ్ళీ ఈ ప్లేస్‌కి వెళ్ళమని పరిశుద్ధాత్ముడు మళ్ళీ దర్శనం ద్వారా తెలియపరుస్తా ఉన్నాడు. ఆ తర్వాత మరి దాన్ని బట్టి వాళ్ళు మరి ఆ యొక్క దర్శనాన్ని మరి అర్థం చేసుకొని ముందుకు మరి వెళ్తా ఉన్నప్పుడు అక్కడున్నటువంటి స్త్రీలతో మాట్లాడడము. అంటే వాళ్ళెక్కడ ఈ ప్రార్థనలు జరుగుతాయో కనుక్కొని ప్లేస్ అక్కడికి వెళ్లి ఆ స్త్రీలతో మాట్లాడుతున్నప్పుడు అలాగే లూదియా కుటుంబం అంతా కూడా రక్షించబడ్డం మనం అక్కడ చూస్తాము. ఆ తర్వాత మరి ఇలా వారు అనేక దినాలు అక్కడ ఉండి ప్రేయర్లు చేస్తా ఉన్నప్పుడు మరి ఈ పుతోను దెయ్యం పట్టిన సోదె చెప్పేటువంటి ఆ మనిషి మరి ఆమె ఒక చిన్నది. ఆమె మరి వీరి గురించి సాక్ష్యం ఇస్తూ ప్రతిదినము చేస్తూ వస్తున్నప్పుడు పౌలు అది గమనించి, బహుశా దేవుని కార్యమని గమనించి ఆమె వైపు చూసి వ్యాకులపడి మరి ఆమెను యేసుక్రీస్తు నామంలో ఆజ్ఞాపించి
ఆ దయ్యమును విడిపించడము వెంటనే ఆమె మరి ఆ దయ్యం ఆమెను విడిచిపెట్టడం, ఆమె విడుదల పొందమని చూస్తాము. ఈ సంఘటన బట్టి మరి ఆమె యజమాని, అలాగే యజమానులు అనుందక్కడ. సో, వాళ్ళు ప్లస్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మరి వీళ్ళని ఈడ్చుకొని వెళ్లి న్యాయాధిపతులకు ఆహ్, అప్పజెప్పడము. వాళ్ళేమో ఏమి విచారించకుండా తీసుకెళ్ళి జైల్‌లో పడేయడము. ఆ జైల్‌లో పడేయడం కూడా దేవుని చిత్తమే అని నేను ఇక్కడ అనుకుంటాను. ఎందుకంటే ఆ జైల్‌లో వెళ్లి ఉండిపోతే ఆ జైలు అధికారి, చెరసాల అధికారి అతనికి రక్షణ రాదు. తనకే కాదు, తన ఇంటి వారికి కూడా రక్షణ లేదు. అక్కడ మాత్రమే అతను వింటా ఉన్నాడు. అంటే ఒక పర్సన్ దగ్గరికి దేవుని రక్షణ వస్తా ఉంది. అంటే అవసరాన్ని బట్టి ఎక్కడైతే దేవుడు ఎలాగని ఎవరిని దర్శిస్తాడో మనకు తెలీదు. మనము ఇంతకుముందు ఫిలిప్ అలాగే నపుంసకుల అధిపతి తన విషయంలో చూస్తే తను కూడా తననెక్కడ దర్శించాడు? తన దగ్గరికే ఫిలిప్పును పరిగెత్తించాడు దేవుడు. తన దగ్గరికి పరిగెత్తించి తనకి అర్థం అయిందా లేదా కనుక్కొని, అర్థం కాకపోతే అర్థం చెప్పి అప్పటికప్పుడు బాప్తిసం ఇప్పించడం కూడా మనం చూస్తాం. ఇక్కడ కూడా మనం చూస్తే ఈ అధ్యాయాలంతా కూడా ఈవెన్ లూదియా విషయంలో కూడా లూదియా దగ్గరికే వెళ్లారు. ఆ తర్వాత ఈ దయ్యం పట్టిన వ్యక్తిని చూస్తే ఈ దయ్యం పట్టిన వ్యక్తి మాత్రము మరి ప్రేరేపణ పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ వల్ల అని నేను అనుకుంటాను. మరి ప్రతిదినం వీరి గురించి సాక్ష్యం చెప్తా ఉన్నప్పుడు మరి పౌలు యొక్క కళ్ళల్లో తను పడతా ఉంది. దాన్ని బట్టి విడుదల పొందింది. సో, చెరసాలలో వేయబడ్డారు. చెరసాలలో మరి కొట్టించుకోవడం అనేది జరిగింది. సో, పరిచర్య చేస్తా ఉన్నప్పుడు వీళ్ళకి డబ్బులు రావట్ల. పరిచర్య చేస్తుంటే వీళ్ళకి ఆస్తిపాస్తులు రావట్ల. బెంజ్ కార్లు రావట్ల. పరిచర్య చేసిన ప్రతిసారి వీళ్ళకు కొరడా దెబ్బలు, జైల్లో వేయడము, రాళ్ళ దెబ్బలు ఇవే దొరుకుతా ఉన్నాయి. సో, పరిచర్యలో డబ్బులు దొరుకుతాయని, సో, పరిచర్యలో ఆశీర్వాదం అంటే మెడలు కట్టుకోవడము, కార్లు దొరకడము అవి అవి రావు అని కాదు కానీ, అవి మాత్రమే అనుకోవడానికి వీల్లేదు. అవి మాత్రమే అనుకోవడానికి వీల్లేదు. అవసరాన్ని బట్టి దేవుడు అనుగ్రహిస్తూ ముందుకు నడిపిస్తాడు. అవసరం లేనప్పుడు చేయడు. ఇక్కడ మరి పౌలును మరి ఆ సమయంలో ఉన్నటువంటి వారిని ఇలాగున దేవుడు వాడుకున్నాడు. ప్రతి చోట కూడా వాళ్ళకు ఎటువంటిది వాళ్ళు ఆశించలేదు కూడా. ఏది కూడా వాళ్ళు ఆశించలేదు. సమస్తాన్ని విడిచిపెట్టి పెంటకుప్పగా ఎంచుకొని వాళ్ళొచ్చారు. దానికి తగినట్లుగా అన్ని సహిస్తూ ప్రతి శ్రమ కూడా ఒక ఆశీర్వాదంగా వాళ్ళు వాళ్ళు తీసుకున్నారు. అది తీసుకొని ముందుకు వెళ్తా ఉన్నారు. ఆ తర్వాత మన చెరసాల నాయకుడు మరి తను తనతో పాటు తన కుటుంబం అంతా కూడా రక్షణకు రావడం చూస్తా ఉన్నాం. ఆ తర్వాత మరలా కూడా వీళ్ళు మరి పౌలు తన యొక్క రోమా వారసత్వాన్ని కొరకై గట్టిగా నిలబడడం మనం చూస్తా ఉంటాము. ఆ తర్వాత మరి వాళ్ళు ఎవరైతే చొక్కా పట్టుకొని ఈడ్చుకొచ్చి మరి జైల్లో పడేసినటువంటి వాళ్ళు చొక్కా చించి మరి తీసుకొచ్చారు. చించి ఈడ్చి కొట్టి పడేశారు జైల్లో. వాళ్ళే మరలా వచ్చి దయచేసి పొండయ్య అని చెప్పేసేసి భయపడి బతిలాడుకొని పంపిస్తా ఉన్నారు. సో, ఇది మరి ఈ విషయాలను బట్టి మరి బాధలో ఉన్నటువంటి సహోదరులను దర్శించి మరలా వారిని ఓదార్చడం మనం ఇక్కడ ఆదరించడం మనం చూస్తా ఉంటామనమాట. ఇది 16వ అధ్యాయము యొక్క ఆహ్, సారాంశము. చాలా గొప్ప అధ్యాయంగానే మనం దీన్ని చూసుకోవచ్చు. 6 సంఘటనలు. 6గురు వ్యక్తులను దేవుడు దర్శించడం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఓవర్ టు